కొవ్వూరు రైల్వే స్టేషన్ సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వర లక్ష్మీకృష్ణ గారిని కలవడం, వారు ఈ రాజమండ్రి స్టేషన్ అభివృద్ధి మీద, అలాగే కొవ్వూరులో ఏదైతే కరోనా సందర్భంలో ఆపిన ట్రైన్లని మళ్ళీ పునరుద్ధరణ కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజు ఆ కమిటీ పురంధరేశ్వర గారు, రాజమండ్రి పార్లమెంట్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం, అతి త్వరలోనే కొవ్వూరు రైల్వే స్టేషన్ లో ఏదైతే కరోనా సందర్భంలో ఆపిన ట్రైన్లన్నీ కూడా పునరుద్ధరిస్తామని డిఆర్ఎం గారు కూడా హామీ ఇవ్వడం, అది పురంధరేశ్వరి గారు మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారితో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతానని ఆవిడ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏదైతే కొవ్వూరు భద్రాచలంలో అనేక సంవత్సరాలుగా మరి దానికి శాంక్షన్ అయినప్పటికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల దాన్ని కుంటుపడే పరిస్థితి వచ్చింది. దాని గురించి కూడా మేడం గారు మాట్లాడడం, 2027 పుస్తకాలకి ఇవన్నీ కూడా కార్యాచరణ కార్యరూపం దాల్చుతుందని ఆవిడ స్పష్టమైన హామీ ఇవ్వడం, అలాగే డిఆర్ఎం గారు కూడా వారు కూడా దీని మీద హామీ ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక 286 కోట్లు రాయమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి నుంచి చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ చెప్పండి అమ్మా. ఏదైతే ఈ రోజు భారతదేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ లో, అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగా ఈ రోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కి కావాల్సినటువంటి ప్లానింగ్ అంతా కూడా ఈరోజు మా ఏదైతే రాజమండ్రి ప్రజలు మమ్మల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిని వాళ్ళ అభిమానించి ఓట్లు వేసి మాకు విజయాన్ని చేకూర్చారో దానిలో భాగంగా ఎంపీ గారు ఈరోజు